హనుమంతునిగా నీరాజనాలు అందుకున్న వానరం నేడు సామాన్య జనానికి శత్రువుగా మారింది. ఈ వరవడి తెలుగు రాష్ట్రాల్లో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటిల్లపాది ఆరుగాలం కష్టపడి సేంద్రియంతో అంది వచ్చిన ధాన్యం ఇల్లు చేరుతుందన్న నమ్మకాన్ని ఈ వానరాలు ఎప్పుడో కాలరాశాయి. గ్రామాలు ఇప్పుడు కోతులతో బెంబేలెత్తిపోతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనేక పల్లెలు కోతుల కట్టడికి లక్షలు ఖర్చులు పెడుతున్నాయి. కొండముచ్చుల ఆశ్రయాన్ని కోరుతున్నాయి. ఆ కోవలేనిదే ఇది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిధిలోని విశ్వనాథపురం గ్రామం. అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రామ ఆర్థిక స్థితి ఈ వానరాల కట్టడికి కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. తెచ్చిన కొండముచ్చు కావలి కాసేందుకు నెలకు 10,000 రూపాయలు పైగా కావలికాడికి జీతం ఇస్తూ దాని తిండి తిప్పల కోసం మరో 5,000 వెరసి సంవత్సరానికి దాదాపు 2 లక్షలు ఆర్థిక భారం ఈ గ్రామంపై పడుతుంది. చేసిన పాపం ఊరికే పోదన్నట్లు వానర స్థావరాలను అభివృద్ధి పేరిట నాశనం చేయడంతో అవి కాస్త జనావాసాల్లో తిష్టవేసి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక సందర్భాల్లో చిన్నపిల్లలు గాయాల పాలు కావడం, ఇంటికి రావాల్సిన ధాన్యం నేల పాలు కావడం, రైతులు పదే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోతుల బెడద తెలుగు రాష్ట్రాలు పరిపాటిగా మారింది. హతవిధి ఎలా ఈ సమస్య పరిష్కరించేది? పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు కొత్త వస్తున్నా ఇప్పటికీ కోతుల బెడదపై స్పందించిన దాఖలా ఎక్కడా కనిపించడం లేదు. పాలకులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్థికంగా చితికి చేజారిపోతున్న పేద రైతులు, పేద కూలీలు, గ్రామాల పట్ల దయ చూపకపోతే రానున్న కాలంలో గ్రామాలు మరింత విచ్ఛిన్నమై ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయి మరింత ఇబ్బందులు నెలకొని కరువు బాటన పడి వలసలు పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందనేది సామాజిక కార్యకర్తల వాదన. ఈ సామాజిక ప్రయోజనార్థం ఈ వీడియోను సమర్పించింది దక్షిణాది న్యూస్. జై హింద్. ఊర్లో గ్రామంలో 7 గంటల నుంచి 9 గంటల దాకా, తర్వాత వచ్చి మళ్ళీ దేవాలయం కట్టేస్తాం. 4 గంటల కాంచి 5-6 గంటల దాకా పగలంతా రెస్ట్. ఇంకా నీకు 4 గంటల వరకు మరి దాని మంచి చెడు చూసినవేనా? దాని ఏదైనా మూత్రం ఏమైనా సాపు చేసేది కూడా. గుడ్, రైట్. రకరకాల పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు స్థానిక సంస్థలతో కలిసి ఈ రకమైన సమస్యలకు పరిష్కారం వెతికినప్పుడే నిజమైన ప్రగతి, ఆర్థిక వెసులుబాటు గ్రామాలకు దొరుకుతుందనేది వాస్తవం.